వెయ్యి కోనేర్లు ఉన్న కోన, కాకులు కనిపించని ప్రదేశం, రాత్రిళ్ళు దేవతలు వచ్చి పూజలు చేస్తారని చెప్పే ఆలయం. ఇన్ని అద్భుతాలున్న ఈ ప్రాంతం గురించి మీలో ఎవరికైనా తెలుసా? అదే వెయ్యి నూతల కోన. ఇది కడప జిల్లాలోని పెండ్లిమరి మండలంలో ఉంది. ఇక్కడ సాక్షాత్తు శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. వెయ్యి నూతల కోన పేరు ఎలా వచ్చింది? దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇక్కడ చాలా చిన్న చిన్న నూతులు ఉంటాయి. వాటిని లెక్క పెడితే దాదాపు 1000 వరకు ఉంటాయి. అందుకే ఈ ప్రదేశాన్ని వెయ్యి నూతల కోన అని పిలుస్తారు. మరి రెండో కారణం ఏంటి? పురాణాల కథల ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో భూమంతా సంచరిస్తూ ఉంటారు. అలా వస్తూ స్వామివారి 1000వ అడుగు ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు. ఆ సమయంలో దేవతలందరూ స్వామిని శాంతించమని వేడుకోగా స్వామి శాంతామూర్తిగా మారారు. అందుకే ఈ ప్రదేశాన్ని వెయ్యి నూతల కోన అని పిలుస్తారని ఒక నమ్మకం ఉంది. ఇక్కడ కాకులు ఎందుకు ఉండవు? త్రేతాయుగంలో రాముల వారు సీతా సమేతంగా అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి సీతమ్మను ఇబ్బంది పెట్టాడు. అప్పుడు శ్రీరాముడు ఒక దర్భగెడ్డితో బాణం తయారు చేసి కాకాసురుడిపై విడిచారు. ఆ బాణం బాధ తట్టుకోలేక కాకాసురుడు దేవతలందరినీ వేడుకున్నాడు. కానీ ఎవరూ రామబాణానికి ఎదురుగా నిలవలేకపోయారు. చివరికి కాకాసురుడు శ్రీరాముణ్ణి వేడుకోగా, నువ్వు కాకి రూపంలో సీతమ్మను ఇబ్బంది పెట్టినందుకు ఇకపై ఈ ప్రదేశంలో కాకులకు ప్రవేశం ఉండదు అని శపించారు. అలా శపించిన తర్వాత అదే బాణంతో ఆలయం ముందు శంకు మరియు చక్రం గుర్తులను గీశారు అని స్థానికంగా చెబుతారు. అందుకే ఈ ప్రాంతంలో ఇప్పటికీ కాకులు కనిపించవని అలా చాలామంది నమ్ముతారు. ఇక్కడ అమ్మవారి దర్శనం గురించి కూడా ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది. స్థానికులు చెప్పే ప్రకారం ఎవరైనా శుద్ధి లేకుండా లేదా మైలుతో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తే అక్కడ ఒక విశేషమైన పాము కనిపిస్తుంది అని చెబుతారు. అది అమ్మవారి క్షేత్ర రక్షక సర్పం అని కూడా చాలామంది నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశానికి వచ్చే భక్తులు భక్తితో అమ్మవారిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ టెంపుల్లో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. మా అమ్మ నాన్న పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. వాటర్ ఫాల్ గురించి చెప్పాలి అంటే సమ్మర్ సీజన్లో వాటర్ తక్కువగా ఉంటుంది. రైనీ ఆర్ వింటర్ సీజన్లో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేచర్ లవర్స్కి మాత్రమే కాదు, కంటెంట్ క్రియేటర్స్కి కూడా అవుట్డోర్ షూటింగ్కి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో మీరు కడప సైడ్కి ట్రావెల్ చేస్తే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ ఈ బ్యూటిఫుల్ నేచర్ని మిస్ అవ్వకుండా డెఫినెట్లీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Moment and Stories for more such videos.